नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। साबिका वजीर डॉक्टर सी लक्ष्मण रेड्डी बीआरएस पार्टी की 3 फरवरी यौम पैदाइश तकरीब के इनेकाद के ज़मन में बीआरएस कायदीन ने लक्ष्मण रेड्डी की क़यामगाह पर एक सहाफ़ती इजलास का इनेकाद अमल में लाया गया। कायदीन ने सहाफ़ती बयान में इंतजामात की तफसीलात बताते हुए कहा कि प्रेम रंगा गार्डन में 3 फरवरी को खून का अतिया कैंप रखा जाएगा। इस सहाफ़ती इजलास में PACS चेयरमैन पालम सुदर्शन गौड़, साबिका ज़िला परिषद वाइस चेयरमैन यादయ్య, साबिका मार्केट चेयरमैन मुरली, म्यूनसिपल चेयरमैन पुष्पलता, साबिका सरपंच चंद्र, बीआरएस कायदीन रघुपति रेड्डी, इम्तियाज़ खान, श्रीकांत, शंकर नायक, भास्कर चारी, अर्जुन कुरमैया और दीगर ने शिरकत की। ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకి నమస్కారం। అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత గారు, పార్టీ అధ్యక్షులు రఘుపతి సర్పంచ్ కార్యదర్శి రవిచందర్, శంకర్ నాయక్, ఇంతియాజ్ ఖాన్, నటరాజన్ గారు, PACS అధ్యక్షులు సరసన్న గారు, ఇటల్ మురళి గారు, అందరికీ నమస్కారాలు। మాజీ మంత్రివర్యులు BRS పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జన్మదినంతో పాటు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం కోసం తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు వారిని కూడా ఆదుకోవాలని చెప్పి సార్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి 2025 ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు నిరంతరంగా కొనసాగుతున్న రక్తదాన శిబిరాన్ని కొనసాగడం జరుగుతుంది। అందులో భాగంగానే రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రాజకీయ పార్టీ నాయకుని జన్మదినం సందర్భంగా అత్యధికంగా రికార్డు 2019 3,300 చిల్లర యూనిట్లు సేకరించడం జరిగింది। అది నటరాజు గారికి లైన్స్ రెడ్ క్రాస్ వారికి వారి సార్ను కూడా హైదరాబాద్ పిలిపించి గవర్నర్ చేతి మీదుగా వారికి సన్మానం కూడా చేయడం జరిగింది। సేవా అవార్డు తరఫున అది నిరంతరం ప్రతి సంవత్సరం కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా రేపు ఫిబ్రవరి 3 తారీఖు నాడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని వారు ఈరోజు కుటుంబంగా కొంత బాధలు ఉండగా సరే వారి జన్మదినం జరుపుకోను వద్దు అంటని చెప్పి మా నాయకుల ముందు, అందరి ముందర కూడా బాగుంటుంది, ప్రజలకు చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుందంటని చెప్పి, ఆలోచన పోతుందంటని చెప్పి వారు వద్దంటే కూడా సార్ ఇది మీ కుటుంబాని కోసం కాదు, మీకోసం కాదు, మీ పిల్లల కోసం కాదు, హైదరాబాద్ నుంచి అల్లంపూర్ వరకు నేషనల్ హైవే మీద ఎంతోమంది యాక్సిడెంట్ రక్తం లేక ఇబ్బంది పడి ప్రాణాలు వదిలిపెడుతున్నారు। అట్లాంటి వారి కోసానికి సహాయపడడానికి కోసం సార్ మీకు కాదు, ఇది కంపల్సరీ మేము నిర్వర్తిస్తామంటారంటే మా నాయకుల మీద ఒత్తిడి మేరకు వారు దీన్ని ఒప్పుకోవడం జరిగింది। దీన్ని మరి ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పి మా పెద్దలందరూ పార్టీ నాయకులు ఆలోచన మేరకు మరి చాలా రోజు బర్త్డే రోజు రావడం లేదు, మేమే నాయకులమే రక్తదాన శిబిరాన్ని హైలైట్ చేయాలంటని చెప్పి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది। దానికి ఊరుకుండా
బాలనగర్, రాజాపూర్, జడ్చల్ల మున్సిపాలిటీ, ఈరోజు నవపేటలో కూడా సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లక్ష్మణ్ సార్ పేరు మీదనే కానీ వారి మీద అభిమానంతో ఏ మండలానికి పోయినా సరే తప్పకుండా ఎక్కువ శాతం మేము రక్తం ఇస్తాం అంట చెప్పి మా కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కూడా మొన్న 3,300 చిల్లర ఏవైతే 2019లో దాని కొద్ది ఎక్కువ యూనిట్స్ ఇచ్చడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు అగ్గుపడుతుంది. దాంట్లో భాగంగానే 3 తారీఖు నాడు బాలనగర్ మండలం బాలనగర్ నుంచి ర్యాలీ, రాజాపూర్ నుంచి రాజాపూర్ వాళ్ళు ర్యాలీ, నవపేట వస్తుంది. ఊరుకొండ ఏదైతే ఉందో మిర్జిల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ కాడి నుంచి అందరూ అక్కడికి వచ్చి అక్కడ నుంచి దాదాపు 500-600 కాళ్ళు, దాదాపు 1000 ఆసర బైక్ ర్యాలీతోని నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ కాడి నుంచి ఫ్లైఓవర్ నుంచి పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీసు, అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రేమరంగ గార్డెన్ వరకు కార్యకర్తలతో ఉత్సాహంగా రక్తదాన శిబిరానికి రావడం జరుగుతుంది. ఆ రక్తదాన శిబిరం 3 తారీఖు నాడు ఉదయం 9 గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. దానికి ప్రేమరంగ గార్డెన్లో దానికి మరి సారి అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మీరు రక్తదానం చేయాలని చెప్పి మనం ఇచ్చే రక్తం ఎదుటివాడిని, ఆపదలు ఉన్న వాడిని ప్రాణాలు కాపాడుతుంది. మనం ఇచ్చే రక్తం సాటి మానవులు ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా కష్టపడుతుండ్రు. దాంట్లో భాగంగా కూడా పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ రక్తదానం చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తారు. चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।